తల్లి కొడుకులంటే ఊళ్ళలోనైతే వ్యవసాయం పనులకు పోడు చూసుంటారు. ఏనో కాడ తల్లి కొడుకు ఒకటే ఆఫీస్లో కొలువులు చేసుడు కూడా చూసుంటారు. గా నడుమోసారి ఒక తల్లి బిడ్డలు ఒకటేసారి కొలువులు కొట్టిన ముచ్చట కూడా చెప్పుకున్నాం. వెనకెనకైనా తల్లి బిడ్డకు ఒకటేసారి నౌకరి వచ్చింది అని అనుకున్నాం. కానీ ఈసొంటిదైతే ఎప్పుడు చూడకున్నాలే కావచ్చు. ఆహా చెప్పుడు కాదు, మీరు చూడాల్సిందే. అగో లోపల ఇంట్లో అన్న వంటలు చేస్తున్నాడు, బయట అక్క పిల్లగానికి చదువులు చెప్తున్నది. తమ్మునికి డౌట్లు వస్తే వాళ్ళ అమ్మే దగ్గర కూసబెట్టుకొని చెప్తున్నట్టున్నది అనుకుంటారు కదా. అవు చెప్పుడు కాదు, అక్క కూడా తమ్ముతోని కాలేజీకి పోయి వాళ్ళ తరగతిలోనే కూర్చుంటుంది. ఒకటే తరగతిలో చదువుకుంటున్నారట ఇద్దరు తల్లి కొడుకు. ఇగో గీడ ఆడపిల్లల పక్క పోయింటి ముంగటి వరుసలో కూర్చున్న చూసిరా గీమె తల్లి, మగ పొల్లగాల నడుమిట్లా ముంగటి బెంచిలో కూర్చున్న గీ తమ్ముడు కొడుకు. అవునంటే ఇద్దరు ఒక్క తీరు బట్టలు వేసుకునేట వాళ్ళకు నమ్మబుద్ధి అయితే లేదా? అయితే అక్కే చెప్తుంది ఏనోలే. ఇక చెప్పలా అక్క మీ చదువులో ముచ్చటేందో. పెళ్ళైన తర్వాత చదువుకోవడం అనేది ఫస్ట్ ఫెసిలిటీస్ లేవని మా వాళ్ళు ఆపిరు, కానీ తర్వాత మళ్ళీ చదువు ఎందుకు ఇంట్లో ఉండడం అనేసి మా అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ, మా భర్త ప్లస్ మా నాన్న అందరూ ఎంకరేజ్ చేశారు. మా అబ్బాయి కోసం అని ఐటీఐలో వెరిఫికేషన్ చేయడం వలన అందులో ఏజ్ లిమిట్ ఏం లేదు, ఎవరైనా చదువుకోవచ్చు, 45 years వరకు ఎవరైనా జాయిన్ కావచ్చు అని అంటేను నేను మళ్ళీ మీ సేవలో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకొని తనతో పాటు నేను కూడా అప్లికేషన్ పెట్టుకొని నేను కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇద్దరం పెద్దపల్లి ఐటీఐలో ఒకటే కోర్స్ కోపా కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ జాయిన్ అయ్యాం. అందులోనే రెగ్యులర్ క్లాసులకు వెళ్తున్నాం. ఆగనాట ఇంటర్ కాగానే అక్కకు లగ్గం చేసిలట వాళ్ళ అమ్మ నాయన. అటో 2 ఏళ్ళు చదువు ఆగిందట. అట ఇంకా డిగ్రీ చదివేటప్పుడు పిల్లగాళ్ళు అయ్యేటాళ్లకు అట్లో 6 ఏళ్ళు ఆగిందట మళ్ళా చదువు. గట్లా ఆగుకుంటా పీజీ వరకు చదువుకుందట. ఇక అప్పుడు పిల్లలు, సంసారం, ఇంట్లో పనులు అని అదని ఇదని ఇట్లా ఇన్నేళ్లు గడిచిపోయినాయి. ఇక ఇప్పుడు ఏ చింత లేకపోయేటాళ్లకు కొడుకుతోని కలిసి ఐఐటీలో షెరీకై డిప్లొమా చేస్తుందట ఈ అక్క. అప్పుడు రానుపోను బస్సుల సౌలతోటి లేకపోయేటాళ్లకు అట్ట కొంత ఆగమైంది అనుకొస్తున్నది. ఈ అక్క పేరు స్వర్ణల. పెద్దపల్లి జిల్లా కామన్పూర్ మండలంలో ఉన్న గుండారం అనేటి ఊరు గీలది. దినం తల్లి కొడుకులు ఇద్దరు కాలేజీ కానీ 15 kilometers పోయేస్తారట. అంతేకాదు కాలేజీ లేనప్పుడు తల్లి కొడుకులు ఇద్దరు కలిసి ఇట్లా వ్యవసాయ పనులు కూడా చేసుకుంటారట. మంచి ముచ్చటే కదా. చదువు మీద గీ అక్కకున్న మక్కువను చూస్తుంటే ముచ్చటేస్తుంది అనుకుంటున్నాట గీ ముచ్చటలకైన పబ్లిక్. ఏ మాట కామాట నిజంగా గీ అక్క చదువుల తల్లి ఏమంటారు?